శివుడే నా తండ్రి, పరమాత్ముడే నా తండ్రి. ఆ శివుడే నా తండ్రి, పరమాత్ముడే నా తండ్రి. ఆత్మజ్యోతిని వెలిగించేను, జ్ఞాన మార్గము చూపించేను, పుణ్యాత్మగనను చేసెనులే. ఆ శివుడే నా తండ్రి, పరమాత్ముడే నా తండ్రి. ఆ శివుడే నా తండ్రి, పరమాత్ముడే నా తండ్రి. మూలవతనములో శివ బాబా ప్రేమగా పిలిచే బాబా. మూలవతనములో శివ బాబా ప్రేమగా పిలిచే బాబా. కరుణా ప్రేమ దయా సాగరుడు, కరుణా ప్రేమ దయా సాగర్ తన హృదయములో నన్ను నిలిపెనులే. ఆ శివుడే నా తండ్రి, పరమాత్ముడే నా తండ్రి. ఆ శివుడే నా తండ్రి, పరమాత్ముడే నా తండ్రి. జీవన నౌకను నడిపించేను, వైతరణి నది దాటించేను. జీవన నౌకను నడిపించేను, వైతరణి నది దాటించేను. జీవిత గమ్యం తెలిపించేను, జీవిత గమ్యం తెలిపించేను. క్షీర సంద్రము చేర్చెనులే. ఆ శివుడే నా తండ్రి, పరమాత్ముడే నా తండ్రి. ఆ శివుడే నా తండ్రి, పరమాత్ముడే నా తండ్రి. ఆత్మ పరమాత్మను తెలిపించి సృష్టి నియమము వివరించెనులే. ఆత్మ పరమాత్మను తెలిపించి సృష్టి నియమము వివరించెనులే. మానవులను దేవతలుగా మార్చి, మానవులను దేవతలుగా మార్చి భూమిని స్వర్గము చేస్తారు. ఆ శివుడే నా తండ్రి, పరమాత్ముడే నా తండ్రి. ఆ శివుడే నా తండ్రి, పరమాత్ముడే నా తండ్రి. ఓం శాంతి. మురళీ డేట్ 12/7/2025. మధురమైన పిల్లలు, మీరు సత్యమైన వైష్ణవులుగా అవ్వాలి. సత్యమైన వైష్ణవులు భోజన పద్యంతో పాటు పవిత్రంగా కూడా ఉంటారు. ప్రశ్న: ఏ అవగుణము గుణంగా మారినప్పుడు నావ తీరాన్ని చేరగలుగుతుంది? అన్నిటికంటే పెద్ద అవగుణము మోహము. మోహం వల్ల బంధుమిత్రుల స్మృతి సతాయిస్తూ ఉంటుంది. ఎవరి బంధుమిత్రులు మరణిస్తే
12 నెలల వరకు వారినే స్మృతి చేస్తూ ఉంటారు. ముఖం చేతుల్లో మూసుకొని ఏడుస్తూ ఉంటారు. వారి స్మృతి వస్తూనే ఉంటుంది. ఆ విధంగా బాబా స్మృతి సతాయిస్తే రాత్రింబవళ్ళు మీరు తండ్రిని స్మృతి చేస్తే మీ నావ తీరానికి చేరిపోతుంది. లౌకిక బంధుమిత్రులను ఎలా స్మృతి చేస్తారో అంత తండ్రిని స్మృతి చేస్తే ఎంతో సౌభాగ్యము. ఓం శాంతి. బాబా ప్రతిరోజు పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలో కూర్చోండి. నేడు దానికి కొద్దిగా చేరుకున్నారు. కేవలం తండ్రినే కాదు, మిగిలినవి కూడా అర్థం చేసుకోవాలి. పరంపిత పరమాత్మ శివుణ్ణి గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. జ్ఞానసాగర్లు కూడా వారే. ఇదే ముఖ్యమైన విషయము. జ్ఞానసాగర్లు అయినందున టీచర్గా అయ్యి రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. ఈ విషయాలు అర్థం చేయిస్తే సత్యమైన తండ్రి వీరిని చదివిస్తూ ఉన్నారని, వాస్తవిక ప్రాక్టికల్ విషయాలను వీరు వినిపిస్తారని అనుకుంటారు. వారు సర్వుల తండ్రి, టీచర్, సద్గతి దాత అయినారు. వారిని జ్ఞానసాగర్లని కూడా అంటారు. వారు తండ్రి, టీచర్, పతిత పావనులు, జ్ఞానసాగర్లు. మొట్టమొదట తండ్రిని మహిమ చేయాలి. వారు మనల్ని చదివిస్తూ ఉన్నారు. మనం బ్రహ్మ కుమార్ కుమారీలము. బ్రహ్మ కూడా శివబాబా యొక్క రచననే. ఇప్పుడు ఇది సంగమయుగము. ముఖ్య లక్ష్యం కూడా రాజయోగమే. మనకి రాజయోగము నేర్పిస్తూ ఉన్నారు కాబట్టి టీచర్ కూడా అయ్యారు. ఈ చదువుని కొత్త ప్రపంచం కోసం చదువుతున్నారు. కొందరికి ఎక్కువ ధారణ అవుతుంది, కొందరికి తక్కువ ధారణ అవుతుందని మీకు తెలుసు. ఇక్కడ కూడా జ్ఞానంలో తీక్షణంగా వెళ్ళే వారి పేరు ప్రసిద్ధమవుతుంది. వారి పదవి కూడా ఉన్నతంగా ఉంటుంది. పత్యమును కూడా బాబా తెలియచేస్తూ ఉంటారు. మీరు సంపూర్ణ వైష్ణవులుగా అవుతారు. వైష్ణవులంటే శాకాహారులు, మాంస మదిరాలు మొదలైనవి తినేవారు కాదు. కానీ వికారాలకు వశమవుతారు. వైష్ణవులుగా ఈ లాభమేమిటి? వైష్ణవ కులం వారు అంటే ఉల్లిపాయలు మొదలైన తమో ప్రధాన వస్తువుల్ని తినేవారు కాదు. తమో ప్రధాన వస్తువులేవో పిల్లలు మీకు తెలుసు. కొందరు మంచి మనుషులు కూడా ఉంటారు. వారినే ధార్మిక చింతకులు లేదా భక్తులు అని అంటారు. సన్యాసులను పవిత్ర ఆత్మలని, దానాలు మొదలైనవి చేసేవారిని పుణ్యాత్ములని అంటారు. దీని ద్వారా కూడా ఆత్మను దాన పుణ్యాలు చేస్తున్నని, అందుకే పుణ్యాత్మ పవిత్ర ఆత్మ అని అంటారని రుజువు అవుతుంది. ఆత్మ నిర్లేపి కాదు. ఇటువంటి మంచి మంచి పదాలను గుర్తు చేసుకోవాలి. సాధువుల్ని కూడా మహాత్ములని అంటారు. మహాన్ పరమాత్మ అని అనరు. కాబట్టి సర్వవ్యాపి అని అనడం తప్పు. అందరూ ఆత్మలే. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో అందరిలో ఆత్మ ఉన్నది. విద్యావంతులు వృక్షాలలో కూడా ఆత్మ ఉంటుందని రుజువు చేస్తారు. 84 లక్షల జీవరాశుల్లో కూడా ఆత్మ ఉందని అంటారు. ఆత్మ లేకుంటే పెరగడం ఎలా జరుగుతుంది అని అంటారు. మనుష్య ఆత్మ జడ పదార్థంలోకి వెళ్ళదు. శాస్త్రాలలో ఇలాంటి మాటలు కూడా వ్రాసేశారు. ఇంద్రప్రస్థం నుండి కిందకి తోయగానే రాయిగా అయిపోయారని వ్రాశారు. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. దేహబంధనాలను తెంచి స్వయాన్ని ఆత్మగా తెలుసుకోండి. నన్నొక్కరినే స్మృతి చేయండి. మీ 84 జన్మలు పూర్తయ్యాయి.
ఇప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. దుఃఖధామం అంటే అపవిత్ర ధామము, శాంతిధామము సుఖధామము పవిత్ర ధామాలు. ఇది అర్థం చేసుకుంటారు కదా. సుఖధామంలో ఉండే దేవతల ముందు తల వంచి నమస్కరిస్తారు. భారతదేశంలో కొత్త ప్రపంచంలో పవిత్ర ఆత్మలు ఉండేవారని, శ్రేష్ఠ పదవిలో ఉండేవారని తెలుస్తుంది. పరమాత్మ నాలో ఏ గుణాలు లేవు, మీరే దయ చూపండి అని పాడతారు. అలాగే ఉన్నారు. ఏ గుణము లేదు. మనుష్యులలో మోహం కూడా చాలా ఉంది. మరణించిన వారు కూడా గుర్తుంటారు. వీరు నా పిల్లలని బుద్ధిలోకి వస్తుంది. పతి లేక పిల్లలు మరణిస్తే వారినే గుర్తు చేసుకుంటూ ఉంటారు. 12 నెలల వరకు పత్ని బాగా గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. ముఖం కప్పుకొని ఏడుస్తూనే ఉంటుంది. అలా ముఖం కప్పుకొని రాత్రింబవళ్ళు మీరు తండ్రి స్మృతి చేస్తే మీ నావ తీరానికి చేరుకుంటుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, మీరు పతిని ఎలా గుర్తు చేసుకుంటూ ఉంటారో అలా నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశమవుతాయి. ఇలా చేయండని తండ్రి యుక్తులు తెలియచేస్తూనే ఉంటారు. నేడు ఇంత ఖర్చు అయ్యింది, ఇంత లాభం వచ్చింది, ఇంత మిగిలింది ప్రతిరోజు లెక్క వేసుకుంటూ ఉంటారు. కొందరు నెలలా చూసుకుంటారు. లెక్క చూసుకోవడం ఇక్కడ చాలా అవసరం. బాబా పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు మీరు సౌభాగ్యశాలీలు. 1000 కోట్ల పదం అరబ్ కరబ్ భాగ్యశాలీలు. ఏ పిల్లలైతే తమను తాము సౌభాగ్యశాలీలని భావిస్తారో వారు తప్పకుండా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. గులాబీ పువ్వులుగా వారు తయారవుతారు. ఇది సంక్షిప్తంగా తెలిపించబడుతుంది. సుగంధభరిత పుష్పాలుగానే అవ్వాలి. ముఖ్యమైనది స్మృతి. సన్యాసులు యోగమని అనేశారు. లౌకిక తండ్రి తనను స్మృతి చేయమని కానీ లేక నన్ను తలంపు చేస్తూ ఉన్నారా అని కానీ అనరు. తండ్రికి పిల్లలు, పిల్లలకు తండ్రి గుర్తు ఉండనే ఉంటారు. ఇది చట్టము. ఇక్కడ మాయ మరిపింప చేస్తుంది కాబట్టి అడగాల్సి వస్తుంది. ఇక్కడికి వస్తారు, మేము తండ్రి వద్దకి వెళ్తూ ఉన్నామని భావిస్తారు. కాబట్టి తండ్రి స్మృతి ఉండాలి. స్మృతి కొరకే బాబా చిత్రాలు కూడా తయారు చేస్తారు. కాబట్టి అవి కూడా జతలో ఉండాలి. మొట్టమొదట ఎప్పుడూ తండ్రి మహిమతోనే ప్రారంభం చేయండి. మీరు మా తండ్రి, వారే వాస్తవానికి సర్వుల తండ్రి, సర్వుల సద్గతి దాత, జ్ఞానసాగర్లు. బాబా మాకు సృష్టి చక్ర ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. దీని ద్వారా మేము త్రికాలదర్శీలుగా అవుతాము. ఈ సృష్టిపై త్రికాలదర్శి మనుష్యులెవరూ ఉండరు. తండ్రి చెప్తూ ఉన్నారు, లక్ష్మీనారాయణులు కూడా త్రికాలదర్శులు కాదు. వీరు త్రికాలదర్శులుగా అయ్యి ఏం చేయాలి? మీరు త్రికాలదర్శులుగా అవుతారు. ఇతరులను అలా తయారు చేస్తారు. లక్ష్మీనారాయణులలో జ్ఞానం ఉంటే పరంపరగా కొనసాగేది. మధ్యలో వినాశనం అయిపోతుంది కనుక పరంపరగా కొనసాగదు. కాబట్టి పిల్లలు ఈ చదువుని బాగా స్మరణ చేయాలి. సర్వశ్రేష్టమైన చదువు కూడా సంగమ యుగంలోనే జరుగుతుంది. మీరు స్మృతి చేయకుండా దేహాభిమానంలోకి వస్తారు కనుకే మాయ చెంపదెబ్బ వేస్తుంది. 16 కళ సంపూర్ణులుగా అయినప్పుడు వినాశానికి ఏర్పాట్లు కూడా జరుగుతాయి. వారు వినాశనం కొరకు
మీరు అవినాశి పదవి కొరకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. కౌరవ పాండవుల మధ్య యుద్ధం జరగనే లేదు. కౌరవ యాదవుల యుద్ధం జరుగుతుంది. డ్రామా అనుసారం పాకిస్తాన్ కూడా అయింది. అది మీ జన్మ జరిగినప్పుడే ప్రారంభమైంది. తండ్రి వచ్చారు కనుక అంతా ప్రాక్టికల్గా జరగాలి కదా. ఇక్కడి గురించే రక్తపు నదులు ప్రవహిస్తాయని చెప్తారు. తప్పకుండా నేతి నదులు ప్రవహిస్తాయి. ఇప్పుడు కూడా చూడండి, పోట్లాడుకుంటూ ఉంటారు. ఫలానా నగరాన్ని మా వశం చేయకపోతే యుద్ధం చేస్తాము, ఈ మార్గం ద్వారా వెళ్ళకండి, ఇది మా మార్గము అని అంటూ ఉంటారు. వారేం చేయాలి? ఓడలు ఎలా ప్రయాణించాలి? పరస్పరంలో సలహాలు తీసుకుంటారు. సహయోగానికి నమ్మకం కలిగితే పరస్పరం సమస్యను పరిష్కరించుకుంటారు. ఇక్కడ అంతర్యుద్ధాలు డ్రామాలో రచించబడి ఉన్నాయి. బాబా చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు చాలా వివేకవంతులుగా అవ్వాలి. ఇక్కడ నుండి వెలుపలికి ఇంటికి వెళ్ళగానే మర్చిపోకండి. ఇక్కడ మీరు సంపాదన జమ చేసుకునేందుకు వస్తారు. చిన్న చిన్న పిల్లలను తీసుకువస్తే వారి బంధనంలో ఉండవలసి వస్తుంది. జ్ఞానసాగర్ని తీరంలోకి వస్తారు. ఎంత సంపాదన చేసుకుంటారో అంత మంచిది. ఇందులో మునిగిపోవాలి. మీరు అవినాశి జ్ఞాన రత్నాలతో జోలెను నింపుకునేందుకే వస్తారు. ఓ భోలానాథ జోలెను నింపు అని పాడతారు కదా. భక్తులు శంకరుని ముందుకు వెళ్ళి జోలెను నింపమని వేడుకుంటారు. వారు శివశంకర్లు ఒక్కరే అని భావిస్తారు. శివశంకర మహదేవ అని అంటారు. మహదేవుడు అంటే పెద్దవారైపోతారు కదా. ఇలాంటి చిన్న చిన్న విషయాలను బాగా అర్థం చేసుకోవాలి. పిల్లలు మీకు ఇప్పుడు అర్థం చేయించబడుతుంది. మీరిప్పుడు బ్రాహ్మణులు. జ్ఞానం లభిస్తూ ఉంది. చదువు ద్వారా మనుషులు సంస్కరింపబడతారు. నడవడికలు బాగుపడతాయి. ఇప్పుడు మీరు చదువుతున్నారు. ఎవరు ఎక్కువగా చదివిస్తారో వారి నడవడికలు చాలా బాగుంటాయి. అందరికంటే మమ్మ బాబా నడవడికలు చాలా బాగుంటాయని మీరంటారు. ఇతడు పెద్ద తల్లి. ఇతనిలో శివబాబా ప్రవేశించి పిల్లలను రచిస్తారు. తల్లిదండ్రులు సంయుక్తంగా ఉన్నారు. ఇది ఎంతో రహస్యమైన విషయాలు. మీరు ఎలా చదువుతున్నారో అలా మమ్మ కూడా చదువుకునేది. ఆమెని దత్తు చేసుకున్నారు. తెలివైనది కనుక డ్రామా అనుసారం సరస్వతి అని పేరు వచ్చింది. బ్రహ్మపుత్ర నది చాలా పెద్ద నది. సాగరం బ్రహ్మపుత్ర నది మేళా జరుగుతుంది. ఇతడు పెద్ద నది కనుక తల్లి కూడా అయింది కదా. మధురాతి మధురమైన పిల్లలు ఎంత ఉన్నతికి తీసుకువెళ్తారు. తండ్రి పిల్లలైన మిమ్మల్ని చూస్తారు. వారు ఎవరిని స్మృతి చేయవలసిన అవసరం లేదు. ఇతని ఆత్మ అయితే తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, మేమిరువురము పిల్లల్ని చూస్తాము. ఆత్మనైన నేను సాక్షిగా చూసే అవసరమే లేదు. కానీ తండ్రి జతలో నేను కూడా అలాగే సాక్షిగా చూస్తాను. తండ్రి జతలో ఉంటాను కదా. వారి బిడ్డను కనుక నేను వారి జతలోనే చూస్తాను. నేను విశ్వాధికారిగా అయ్యి విహరిస్తాను. ఇదంతా నేను చేసినట్లుంటుంది. నేను దృష్టి కూడా ఇస్తాను. దేహ సహితంగా అంతా మర్చిపోవలసి ఉంటుంది. తండ్రి కొడుకులు ఒక్కటైపోయినట్లు కనిపిస్తారు. తండ్రి చెప్తారు, బాగా పురుషార్థం చేయండి. మమ్మ బాబాలు అందరికంటే ఎక్కువ సర్వీస్ చేస్తారు. ఇంట్లో కూడా తల్లిదండ్రులే ఎక్కువ పని చేస్తారు కదా.
సర్వీస్ చేసేవారు తప్పకుండా శ్రేష్ఠ పదవిని పొందుతారు. వారిని అనుసరించాలి కదా. తండ్రి ఎలాగైతే అపకారాలకు కూడా ఉపకారం చేస్తారో అలా మీరు కూడా ఫాలో ఫాదర్ అనుసరించండి. దీని అర్థం కూడా తెలుసుకోవాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేయండి, ఇతరులెవ్వరి మాట వినొద్దు. ఎవరైనా ఏమైనా వినిపిస్తే విననట్లు ఉండండి. మీరు నమ్ముతున్న ఉంటే వారంతకు వారే నమ్మకుంటే చల్లబడిపోతారు కదా. తండ్రి చెప్తూ ఉన్నారు, ఉపకారం చేస్తాము కానీ వారికి చెప్పండి. తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు, ప్రపంచంలోని వారంతా నాకు అపకారం చేసిన వారు నన్ను సర్వవ్యాపి అని చాలా నిందించారు. కానీ నేను అందరికీ ఉపకారిని. పిల్లలు మీరు కూడా అందరికీ ఉపకారం చేసేవారు. మీరు ఆలోచించండి, ఎలా ఉన్న నేను ఇప్పుడు ఎలా అవుతూ ఉన్నాను. విశ్వాధికారిగా అవుతూ ఉన్నాను. సంకల్పము స్వప్నములో కూడా అనుకోలేదు. చాలామందికి ఇంట్లో కూర్చొనే సాక్షాత్కారం అవుతుంది, కానీ సాక్షాత్కారం ద్వారా ఏ లాభము లేదు. నెమ్మదిగా వృక్షము పెద్దదవుతూ ఉంటుంది. నూతన దైవీ వృక్షం స్థాపించబడుతుంది. దైవీ పూల తోట తయారవుతూ ఉందని పిల్లలు మీకు తెలుసు. సత్యయుగంలో దేవతలే ఉంటారు, మళ్ళీ వారే రావాలి. చక్రం తిరుగుతూనే ఉంటుంది. 84 జన్మలు కూడా వారే తీసుకుంటారు. ఇతర ఆత్మలు మరి ఎక్కడి నుండి వస్తాయి? డ్రామాలో ఉన్న ఆత్మలెవ్వరూ వారి పాత్ర నుండి విడుదల అవ్వలేరు. చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ అరగదు, తరగదు, చిన్నదిగా పెద్దదిగా అవ్వదు. తండ్రి కూర్చొని మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలారా, సుఖమిచ్చేవారుగా అవ్వండి. పరస్పరంలో కొట్లాడుకోకండి. తల్లి చెప్తుంది కదా. బేహద్దు తండ్రి కూడా పిల్లలకి చెప్తూ ఉన్నారు, స్మృతి యాత్ర చాలా సులభము. ఆ యాత్రలు జన్మాంతరాలు చేస్తూనే వచ్చారు. అయినా మెట్లు కిందకి దిగుతూ పాపాత్ములుగానే అవుతూ వచ్చారు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇది ఆత్మీక యాత్ర. మీరు ఈ మృత్యులోకంలోకి తిరిగి రారాదు. ఆ యాత్ర నుండి అయితే మళ్ళీ వచ్చి యథాతథంగా అవుతారు. మనం స్వర్గంలోకి వెళ్తామని మీకు తెలుసు. ఒకప్పుడు స్వర్గం ఉండేది, మళ్ళీ వస్తుంది. ఈ చక్రము తిరగాల్సిందే. ప్రపంచం ఒక్కటే. పోతే నక్షత్రాలలో ఏ ప్రపంచము లేదు. పైకి వెళ్ళి చూసేందుకు చాలా కష్టపడతారు. మృత్యువే వచ్చేస్తుంది. ఇదంతా విజ్ఞానము. పైకి వెళ్ళినా ప్రాప్తి ఏమీ లేదు. మృత్యువు ఎదురుగా ఉంది. ఒకవైపు పైకి వెళ్ళి పరిశోధిస్తారు, మరోవైపు మృత్యువు కొరకు బాంబులు తయారు చేస్తారు. మనుషుల బుద్ధి ఎలా ఉందో చూడండి. ఎవరో ప్రేరేపిస్తున్నారని కూడా భావిస్తారు. ప్రపంచ యుద్ధం తప్పకుండా జరగాలని వారే అంటారు. ఇది అదే మహాభారత యుద్ధము. పిల్లల మీరు కూడా ఎంతో పురుషార్థం చేస్తారు. అంతా కళ్యాణం చేస్తారు. అందరూ కుధా పిల్లలే. భగవంతుడు తమ పిల్లలుగా చేసుకుంటే మీరు భగవతిగా అవుతారు. లక్ష్మీనారాయణలను భగవతీలని అంటారు కదా. కృష్ణుణ్ణి భగవంతుడుగా అంగీకరిస్తారు, రాధను అంగీకరించరు. సరస్వతి పేరు ఉంది, రాధ పేరు లేదు. కలశంపై లక్ష్మిని చూపిస్తారు, ఇది కూడా తప్పే. సరస్వతికి కూడా అనేక పేర్లు పెట్టేశారు. అలా పెట్టింది మీరే. దేవీల పూజతో పాటు ఆత్మల పూజ కూడా జరుగుతుంది. బాబా పిల్లలకు ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు.
अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే నమస్తే. ధారణ: తండ్రి ఎలా అయితే అపకారికి కూడా ఉపకారం చేస్తారో తండ్రిని అనుసరించాలి. ఎవరైనా ఏమైనా అంటే విని విననట్లు ఉండాలి. నవ్వుతూ ఉండాలి. ఒక్క తండ్రి ద్వారానే వినాలి. సుఖం ఇచ్చేవారిగా అయ్యి అందరికీ సుఖాన్నే ఇవ్వాలి. పరస్పరంలో పోట్లాడరాదు. బుద్ధివంతులుగా అయ్యి మీ జోలెను అవినాశి జ్ఞానరత్నాలతో నింపుకోవాలి. వరదానము: సాగరం లోతుల్లోకి వెళ్ళి అనుభవాలనే రత్నాలను ప్రాప్తి చేసుకునే సదా సమర్థ ఆత్మాభవ. సమర్థమైన ఆత్మగా అయ్యేందుకు యోగము యొక్క ప్రతి విశేషతను, ప్రతి శక్తిని మరియు జ్ఞానము యొక్క ముఖ్య పాయింట్స్ని అభ్యాసం చేయండి. అభ్యాసం చేసే లగ్నంలో మగ్నం ఉంటే ఆత్మల ముందు ఏ విధమైన విఘ్నాలు నిలవలేవు. అందుకే అభ్యాసం చేయే ప్రయోగశాలలో కూర్చోండి. ఇంతవరకు జ్ఞాన సాగరము, గుణాల సాగరము, శక్తుల సాగరంలో పై అలలలో తేలియాడుతూ ఉన్నారు. ఇప్పుడు సాగరం లోతులోకి వెళ్తే అనేక ప్రకారాలైన విచిత్రమైన అనుభవాలు, రత్నాలు ప్రాప్తి చేసుకునే సమర్థమైన ఆత్మలుగా అవుతారు. స్లోగన్: అశుద్ధమే వికారాల రూపీ భూతాలను ఆహ్వానిస్తుంది. అందుకే సంకల్పంలో కూడా శుద్ధంగా ఉండాలి. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి. బ్రహ్మ బాబా విశేషంగా శ్రేష్ఠ సంకల్పాల ద్వారా పిల్లలను ఆహ్వానించాడు. అంటే రచనను రచించాడు. ఈ సంకల్పాల రచన తక్కువేది కాదు. శ్రేష్టమైన శక్తిశాలి సంకల్పాలు వారిని ప్రేరేపించి రకరకాల ధర్మాలనే వర్ణాల నుండి వెలుపడేలా సమీపానికి తెచ్చాయి. అలా పిల్లలైన మీరు కూడా శక్తిశాలి శ్రేష్టమైన సంకల్పదారులుగా అవ్వండి. మీకు సంకల్పాల శక్తిని ఎక్కువగా ఖర్చు చేయకండి. వ్యర్థంగా పోగొట్టుకోకండి. శ్రేష్ఠ సంకల్పాల ద్వారా ప్రాప్తి కూడా శ్రేష్టంగా ఉంటుంది. అచ్చా. ఓం శాంతి. మనదైన శుభభావన ద్వారానే అందరి సుఖమును కోరాలి. సుఖీగా నందరి చేయాలి. మనదైన శుభభావన ద్వారానే అందరి సుఖమును కోరాలి. సుఖీగా నందరి చేయాలి. అందరి సుఖమును కోరాలి. సరికొత్త సంస్కృతి తేవాలి. ఒక కొత్త సంస్కృతి తేవాలి. మనదైన శుభభావన ద్వారానే అందరి సుఖమును కోరాలి. సుఖీగా నందరి చేయాలి.
సోదర భావం రావాలి. పరమశివుని కానుకలే కదా కరుణాదయా ఉదారత, కరుణాదయా ఉదారతలు మనదైన శుభభావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగనందరి చేయాలి. మనదైన శుభభావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగనందరి చేయాలి. సత్యమైన మానవ విలువలులే ఆదరణ మరియు గౌరవము, ఆదరణ మరియు గౌరవము. ఇలలో నింపెను జనుల మనసున క్షమాశీలత శాంతి సుఖము, క్షమాశీలత శాంతి సుఖము. రాగద్వేషము లేని జగతిని ఇప్పుడే భూమిలో తేవాలి, మనం ఇప్పుడే భూమిలో తేవాలి. మనదైన శుభభావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగనందరి చేయాలి. మనదైన శుభభావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగనందరి చేయాలి. మనవారే కదా భూమిలో అందరూ శుభభావనలే పంచాలి, శుభభావనలే పంచాలి. మంగళకరమౌ శుభకామనలే అందరి కోసం చేయాలి, మనమందరి కోసం చేయాలి. పరమాత్ముని శుభ సందేశం జనులందరికీ చేర్చాలి, జనులందరికీ చేర్చాలి. మనదైన శుభభావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగనందరి చేయాలి. మనదైన శుభభావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగనందరి చేయాలి. అందరి సుఖమును కోరాలి, సరికొత్త సంస్కృతి తేవాలి, ఒక కొత్త సంస్కృతి తేవాలి. మనదైన శుభభావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగనందరి చేయాలి. మనదైన శుభభావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగనందరి చేయాలి.